హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యాస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే కనుక మనకి టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి, కాల్చిన వంకాయ పచ్చడి, అది మీకు రెసిపీ చూపిస్తున్నాను. యాక్చువల్గా దీన్ని నేను ఎప్పుడు రోట్లో చేస్తాను, బట్ ఈసారి నాకు రోటు అవైలబుల్ లేదు, సో మిక్సీ చేశాను. కానీ ప్రాసెస్ అయితే మీకు ఎలా చేస్తానో చూపిస్తున్నాను. చూడండి, ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు, ఎవరు కామెంట్స్ చేయట్లేదు. సో అందుకని ఇలా ఫస్ట్ అయితే కనుక వంకాయల్ని కాల్చుకోవాలి. యాక్చువల్గా ఏ వంకాయలైనా టేస్ట్గానే ఉంటాయి. పచ్చడి వంకాయ అనే ఏమి ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు. నేనైతే కనుక మార్కెట్లో ఏ వంకాయలు అవైలబుల్ ఉంటే ఆ వంకాయలతో చేస్తాను. సో ఇలా కాల్చుకుంటున్నాను. బాగా కాలాలి. అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం పట్టుకుంటే మనకి మెత్తగా ఉండాలన్నమాట, లోపల కాయ అంతా కూడా. అలా అయినంత వరకు కాల్చాలి. అది ఇక్కడైతే ఇవి ఫైనల్ స్టేజ్కి వచ్చాయి. ఇంకేంటి ఫ్రెండ్స్ విషయాలు? నేనైతే కనుక డైలీ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ అవ్వటం లేదు. ఇంకా కంటిన్యూగా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా వంకాయల్ని ఫుల్గా కాల్చుకున్న తర్వాత నేనైతే 5 వంకాయలు తీసుకున్నాను. 5ని కాల్చుకుంటున్నాను. వంకాయలు అయిన తర్వాత మనం టమాటాలు కూడా ఇలానే కాల్చుకోవాలి. కొంతమంది ఏంటంటే వేపి కూడా చేస్తారు దీన్ని, ఈ ప్రాసెస్ని. బట్ వేపి చేయడం అనేది దానికన్నా కాల్చితే మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ టమాటాలు వేస్తున్నాము. టమాటాస్ అన్నీ కూడా ఇంకా కాల్చుతున్నాను అన్నమాట. నేనైతే కనుక 7 టమాటోస్ తీసుకున్నాను, అంటే చిన్న టమాటోస్ అవి, అందుకని చెప్పేసి. అది ఈ టమాటోస్ కూడా కాల్చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కాల్చుతాను. పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసి వేయించుకుంటారు. నేను మొత్తం పచ్చడి అంతటికి దగ్గర ఎక్కడ ఆయిల్ అనేది యూస్ చేయను. ఓన్లీ ఆయిల్ పోపు పెట్టడానికి మాత్రమే యూస్ చేస్తాను. పోపు అనేది ఆప్షనల్. మీకు అంటే ఒక 4-5 డేస్ అట్లా ఉండాలి పచ్చడి అని అనుకుంటే పోపు వేసుకోవచ్చు. లేదు వెంటనే అయిపోతుంది అనుకుంటే కనుక పోపుతో పని ఉండదు మనకి. నార్మల్ అంటే డైరెక్ట్గా తినేసేయచ్చు. అది ఇంకొన్ని టమాటాస్ అయిపోయాయి. టమాటాస్ అయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని పచ్చిమిరపకాయలు పెడతాను. ఇందులోని ఓన్లీ పచ్చిమిరపకాయలు కారం తప్పించి ఇంకేం ఉండదు. జోషి చూసారా? సో కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలే తీసుకుంటాను నేను. అరౌండ్ ఒక 7 వరకు తీసుకున్నట్టున్నాను, 7-8. వీటన్నింటినీ కాల్ చేసుకొని పచ్చిమిరపకాయలను అయితే అలా డైరెక్ట్గా వేసేస్తాము. బట్ టమాటా అండ్ వంకాయ వీటికి వాటర్లో వేసుకుంటే వాటికి పొట్టు వచ్చేస్తుంది అన్నమాట, ఆ బ్లాక్ కలర్లో ఉండే తొక్క కాలినది. సో ఆ కాలిన తొక్కను తీసేసుకుంటే వాటిని మిక్సీ చేసుకోవచ్చు. ఇది వీడియోస్ చేయడానికి సజెషన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. డైలీగా వీడియోస్ చేస్తాను ఇక నుంచి. ఇవన్నీ ఇలా ఒక్కొక్కటిగా బ్లాక్ కలర్లో ఉన్నదంతా కూడా తీసేసుకుంటే మనకి టమాటాస్వి రెడీ అయిపోయినట్టే. వంకాయలకి మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే లోపల గుజ్జంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట ఆ తొక్కతో పాటు.
టమాటాస్ ఏంటంటే నార్మల్గా పైన తొక్క ఒక్కటి తీస్తే సరిపోతుంది. అదే వంకాయలకి ఏంటంటే ఆ వంకాయ తొక్క దలసరగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి కొంచెం స్మూత్గా తీసుకోవాలి. ఇంకోండి ఇక చూడండి, కాలినంత వరకు అదే వచ్చేస్తుంది స్మూత్గా. బట్ ఇంకా రిమైనింగ్ ఉంటుంది కదా, అది కొంచెం నెమ్మదిగా తీసుకోవాలి. అది ఇంకొన్ని నేనైతే వాటర్ మార్చేసాను, అంటే ఆ వాటర్ బ్లాక్ అయిపోయింది కదా టమాటాలు కడిగినప్పటికీ, సో అందుకని చెప్పేసి ఇంకా అన్ని వంకాయలు కూడా వేసేసుకున్నాను వాటర్లోని. కొంచెం నానితే మంచిగా వచ్చేస్తాయి కదా అని చెప్పేసి అన్ని వంకాయలు వేసుకొని తొక్క తీసేసి రెడీ చేసుకున్నాను. ఇంకోండి తొక్క తీసేసి ఇలా పెట్టుకున్న తర్వాత మనం దీనిలోనికి ఆనియన్ ఒక 2 చిన్న సైజు ఆనియన్స్ ఉంటే సరిపోతాయి. ఈ 2 ఆనియన్స్ పచ్చివే, మామూలుగా కోసేసి వేసేస్తేనే దీని టేస్ట్. ఇది చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుంది. చింతపండు అండ్ పచ్చిమిర్చి ఫస్ట్ మిక్సీ చేసేస్తాను, టమాటాస్ కూడా వేసి. ఈ 3 ఐటమ్స్ ఫస్ట్ మిక్సీ చేసేస్తే మనకి కొంచెం, అంటే చింతపండు మనకి పచ్చిది కదా వేసుకున్నాం మనం, అది కొంచెం బాగా స్మూత్ అవుతుంది అన్నమాట. అందుకే ఫస్ట్ ఇవి 3 చేస్తాను కచ్చాపచ్చాగా. ఇది అయిన తర్వాత వీటిలోనికి వంకాయలు షిఫ్ట్ చేస్తున్నాను. వంకాయలు కూడా ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది, ఆల్రెడీ కాల్చినవి కదా మెత్తగా ఉంటాయి. ఇక్కడ ఆనియన్స్ కూడా అంతే, కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. యాక్చువల్గా రోట్లో అయితే కనుక అలానే వస్తుంది, మిక్సీ అయితే మనకు కొంచెం స్మూత్ పేస్ట్ అయిపోద్ది కదా, అందుకనే జస్ట్ నార్మల్గా ఒక్కసారి ఒక 2-3 సెకండ్స్ ఇట్లా అనేసుకుంటే, అంటే ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా వస్తుంది. దీనికి నేను పోపు వేస్తున్నాను, పోపు వేస్తే ఉంటుంది కదా అని చెప్పేసి. పోపులోని కూడా పెద్దగా ఎక్కువ వేయనండి, జీలకర్ర, పోపులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అంతే. ఇది ఎలా అనిపించిందో చెప్పండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ వంకాయ పచ్చడి మాత్రం. అది వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, కామెంట్స్ పెట్టండి. ఇలా పోపు అయిన తర్వాత, అది వేగిన తర్వాత వంకాయని షిఫ్ట్ చేసేస్తున్నాను. షిఫ్ట్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచితే మనకి లైట్గా కలర్ మారుతుంది. యాక్చువల్గా నేను మిక్సీ చేసినప్పుడే సాల్ట్ వేయాలి, మర్చిపోయాను, సో అందుకనే ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. అది ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.